హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అద్వైత్ వరల్డ్. హౌ టు మేక్ మటన్ కర్రీ ఇన్ సింపుల్ వే. ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసి హోల్ గరం మసాలా వేసి దాని పచ్చిమిర్చి అండ్ ఆనియన్ వేసుకోవాలి. అది వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేయాలి. కొంచెం సాల్ట్ వేస్తే మంచిగా మంచిగా ఫ్రై అయిపోద్ది. దెన్ యాడ్ సమ్ జింజర్ అండ్ టర్మరిక్ కొంచెం దానికి తగ్గట్టు వేసి మంచిగా మిక్స్ చేయాలి. అలా బాగా మిక్స్ చేసి మంచిగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుంది. అప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న మటన్ దాంట్లో యాడ్ చేసుకోవాలి. మంచిగా సాల్ట్ ఇంకా పసుపు వేసి 2-3 టైమ్స్ వాష్ చేసుకున్న మటన్ దాంట్లో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఆనియన్ జింజర్ ఇదంతా మంచిగా పట్టాలి ముక్కలకి. అలా మిక్స్ చేసుకోవాలి. వెడల్పున్న కడాయి అయితే మంచిగా మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అలా చాలాసేపు మిక్స్ చేసి లిడ్ పెట్టేయాలి. కాసేపు అయ్యాక తీస్తే ఇట్లా వాటర్ అంతా పైకి వస్తుంది. అప్పుడు మంచిగా మిక్స్ చేయాలి. మళ్ళీ మూత పెట్టుకొని మంచిగా ఆ వాటర్ అంతా ఎగిరిపోయేలాగా ఉంచాలి. ఇలా ఆయిల్ పైకి పోయి వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ అంతా పైకి వస్తుంది, సపరేట్ అవుతుంది. అప్పుడు కొంచెం కారం, అంటే మనం టేస్ట్కి తగ్గట్టు కారం, ఇంకా ఉప్పు, ఇంకా గరం మసాలా, ధనియా పౌడర్, ఇట్లా అన్నీ మన స్పైసెస్ తగ్గట్టు వేసేసుకోవాలి. మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఎవరైనా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మంచిగా కారం మంచిగా కలిపిన తర్వాత క్యాప్ పెట్టి తీసి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేదాకా పెట్టుకోవాలి. ఇది ఇట్లానే సిమ్లో పెట్టి కాసేపు ఫ్రై చేస్తే ఇలానే ఫ్రైగా తినేయచ్చు. మనకి ఇంకా మెత్తగా ఉడకాలి, గ్రేవీ కావాలంటే కొంచెం హాట్ వాటర్ వేసుకోవాలి. మనకి ఎంత సూప్ కావాలి అని ఆ కన్సిస్టెన్సీని బట్టి వాటర్ వేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసి లిడ్ పెట్టి ఒక 25 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. కుక్కర్ అయితే 5 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోద్ది. అంతే, మన మటన్ కర్రీ రెడీ. కొత్తిమీర వేసి దించేసుకోవడమే. Thanks for watching. Please like, share and subscribe.